ఇది అది అది పైనది పైనది. ఇక్కడ కిందది కూడా ఇంకొకటి మంచిగా ఉంది కన్నా. గట్టిగా ఉంది యశుకి. నిజంగానే గట్టి తింటుంది, పండుది అసలు తినదు. కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి కదా కన్నా, కొట్టియచ్చు కదా. ఎంతైనా మన చెట్టు కాయలు ఇలా తెంపుకొని తింటే భలే ఉంటుంది కదండి. ఈ చెట్టు మా డాడీ పెట్టిండు, మా ఆయన తెంపిస్తుండు. ఈ చెట్టు, ఈ వేప చెట్టు రాజేష్ పెట్టిండు. ఈ మామిడి చెట్టు నేను పెట్టా. కొబ్బరి చెట్టు నేను మా ఆయన ఇద్దరం కలిసి పెట్టాం. ఈ జామ చెట్టు అయితే మా డాడీ పెట్టిండు. అసలు దీనికి ఎన్ని కాయలు వస్తాయంటే తీయగుంటుంది. అండ్ అక్కడ పారిజాతం చెట్టు ఉంది, పారిజాతం చెట్టు మా అమ్మ పెట్టింది. అండ్ ఈ మందార చెట్టు నేనే పెట్టా. అక్కడ నిమ్మకాయ చెట్టు ఉంది, అది నేనే పెట్టా. అవన్నీ పువ్వులు పూసి కాయలు ఇస్తుంది. ఇవన్నీ చెట్లేనే, నువ్వు సరిగ్గా చూపించట్లేదు. అక్కడ నేను చెప్తా చూడండి, అక్కడ ఆర్డర్ ఉంది. పారిజాతం చెట్టు, దాని పక్కన నిమ్మకాయ చెట్టు, తర్వాత వేప చెట్టు, అలాగే ఇక్కడ జామ చెట్టు. అయితే ఈ తొట్టి పగిలిపోయింది కదా, దీన్ని చేంజ్ చేయొచ్చు కదా, ఎందుకు అలా ఉంచుతాం అంటే మా అత్తమ్మ అస్సలు తీయనియదు. ఇంటి మీద చాలా డిస్ట్ ఉంటుంది, దాని మీదనే పోతుంది, అది అట్లనే ఉండని అని అంటుంది. బెర్రీ పుట్టినప్పుడు లావయ్యానని చెప్పి వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ కొమ్మని ఇంత చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టా, ఎంత పెద్దగా అయింది చూడండి. అది ఇంటి ముందట ఉంటే దిష్టి పోతుంది అని అంటారు. అక్కడేమో కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, దానికి చిన్న మనీ ప్లాంట్ పెడితే అంత బాగా వచ్చిందనమాట. అది మా అత్తమ్మ ఎప్పుడు అంటుంది, చేత్తో చెట్లు బాగా వస్తాయి. నేను పెట్టిన చెట్లు లేనే లేదు. నువ్వు ఒక్కడు కూడా పెట్టలేదు ఇష్యూ, పెట్టిపిస్తలే. సరే శాండీ, ప్లేస్ లేదంటే శాండీడు వాటిడు.